టీ కాంగ్రెస్లో బుజ్జగింపుల పర్వం రంగంలోకి టీపీసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. నిన్న ఎవరైతే ముగ్గురు ఉన్నారు కదా, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకట్, చెన్నూరు ఎమ్మెల్యే వెంకట్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, ఇటు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీగారి, ఈ ముగ్గురికి ఛాన్స్ రావడం జరిగింది. అటు రాజగోపాల్ రెడ్డి గారు కూడా మంత్రి పదవి ఆశించినప్పటికీ నిరాశ మిగిలింది. ఇటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ కూడా డిమాండ్ చేశారు మంత్రి పదవి, అతనికి కూడా నిరాశ మిగిలింది. ఇటు ముగ్గురు మంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్ళు ఒకరు ఎస్సీ సమాజ వర్గానికి చెందిన మాల సమాజ వర్గానికి చెందిన వివేకు, ఒకరేమో మాదిగ సమాజ వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్, ఇటు ముదిరాజ్ సమాజ వర్గానికి చెందిన బీసీ కమ్యూనిటీకి చెందిన వాకిటి శ్రీగారి గారు ముగ్గురు ఉన్నారు. అయితే రెడ్డి సామాజిక వర్గం సంబంధించి ముగ్గురు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. దాంట్లో ఒకరు ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హోమ్ మినిస్టర్తో సహా నేను మంత్రి పదవి తెచ్చుకుంటా అని చెప్పేసి నియోజకవర్గంలో వాళ్ళ క్యాడర్తో కూడా చెప్పుకోవడం జరిగింది. దాంతో తీవ్ర నిరాశలో నిన్న మంత్రి పదవి రాకపోవడంతో ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి నిన్న అందుబాటులో లేకుండా పోయారు. దాంతో రంగంలోకి మీనాక్షి నటరాజన్ నిన్న రంగంలోకి దిగి ఇటు టీపీసీసీ ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్, అటు టీపీసీసీ ప్రెసిడెంటు మన మహేష్ కుమార్ గౌడ్ గారు రంగంలో దిగి వాళ్ళకి భుజగింపుల పర్వం చేస్తూ ఉన్నారు. ఎందుకు భుజగింపుల పర్వం చేయాలి? మీకు మంత్రి పదవి ఇప్పుడు ఆల్రెడీ 3 ఉన్నాయి కదా రెడ్డి సామాజిక వర్గానికి, మళ్ళీ రెండు ఇంకా 2 కావాలని చెప్పేసి ఇటు మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, నిన్న మాకు మంత్రి పదవి ఇస్తేనే మేము ఉంటాము, లేకపోతే రాజీనామా చేస్తామని చెప్పేసి మొత్తం గల్లాలు చొక్కాలు నింపుకొని ఎగురుతూ ఉన్నారు వీళ్ళు, రాజీనామా చేస్తామని. ఇదే మరి కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 64 మంది, ఒకరు ఏమో కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించి మొత్తం 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. మరి ఇదే 100 హామీలు మీరు 100 హామీలు 400 హామీలు ఇచ్చారు కదా మరి ఎన్నికలప్పుడు, 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పేసి, మరి 100 రోజుల్లో అమలు చేయలేదు. మనం రాజీనామా చేద్దామని చెప్పేసి మరి ఏ ఒక్క ఎమ్మెల్యే మాట్లాడాడు కదా. మరి మనం ఇచ్చిన హామీలు అని చెప్పేసి మరి అటు రైతు బంధు కావచ్చు, ఇటు రుణమాఫీ కావచ్చు, రుణమాఫీ సగం చేసినాం, రైతు బంధు చేయలేదు, ఇటు నోటిఫికేషన్ లేదు, అటు రైతులను ఆదుకోలేదు, మొన్న వడ్లు కొనలేక అటు ఇబ్బంది పెట్టి చాలామంది రైతులు చనిపోయారు. ఇట్లా రకరకాల సమస్యలు ఒకటి ఏది పూర్తిగా అమలు చేయకుండా, అటు బస్సు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మహిళలు, ఏది కూడా దాన్ని ఆ బస్సుకు సంబంధించి పెండింగ్ బిల్లులు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. మొన్నటిదాకా వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కూడా నిన్న గలమెత్తే వాళ్ళకు కొన్ని డిఏలు ప్రకటించడం జరిగింది. ఇట్లా సగం అమలు చేసుకుంటూ వాటి మీద ఏమాత్రం మాట్లాడకుండా అటు మొత్తం పరిపాలన మీద ఫోకస్ చేయకుండా మొత్తం ఇటు ఈ మంత్రివర్గ విస్తరణతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆశించినప్పటికీ రాజీనామా చేస్తామని ఎవరైతే ఎగురుతున్నారో మంత్రులు, మరి ఈ పరిపాలన మీద ఏవైతే మనం హామీలు ఇచ్చినామో మనం అమలు చేయలేదు, మన ప్రజలకు మనం హామీ ఇచ్చినామో అని చెప్పేసి ఎవరైతే రాజీనామా చేస్తామని మరి ముందుకు రావట్లేదు ఎందుకు? అంటే పదవి ఉంటేనే మీరు పరిపాలన చేస్తారా? ప్రజలకు సేవ చేస్తారా? చెప్పాలా మీరు? నిజంగా మీకు సేవ చేయాలంటే, నిజంగా మీరు ప్రజలకు సేవ చేయాలంటే 65 మంది ఎమ్మెల్యేలు, ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు. మళ్ళీ దాని మీద కూడా మీరు మాట్లాడాలి. మరి హామీలు ఇచ్చినాం, మనం 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చినాం, మరి ప్రజలు మమ్మల్ని తిడతారు, లేకపోతే మళ్ళీ ఓట్లు వేయరు అని చెప్పేసి అనుకుంటారని మరి దానికి రాజీనామా చేద్దాం మరి ఏ ఒక్క ఎమ్మెల్యే మాట్లాడుగా మరి. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ముగ్గురు మంత్రులను వాళ్ళకి ఇచ్చేసి 3 పదవులు ఇచ్చేసి ఎన్నికలకు పోదామని సంవత్సరం నుంచి ఆపుతూ ఉన్నారు. స్థానిక సంస్థలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, ఎందుకంటే పోతే మనకు ఓట్లేసే పరిస్థితి లేదు. అట్లా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ముందర పెట్టి అటు ఎస్సీ ఓట్లు పోకుండా, ఇటు బీసీ ఓట్లు పోకుండా, ఒకటి బీసీ వాళ్ళకు ఆల్రెడీ రెండు మంత్రి పదవులు ఉన్నాయి, ఇంకొకటి మూడు మంత్రి పదవులు అయినాయి. ఇదొకటి, ముగ్గురు మాల సామాజిక వర్గం, ఒకటి మాదిగ సామాజిక వర్గం,
ఇట్లా అంటే వీళ్ళకు ఒక మంత్రి పదవి పడేస్తే మనము ఓట్లకు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి వీళ్ళ ప్లాన్ ప్రకారము స్థానిక సంస్థలు మనం బయటపడ్డ తర్వాత చూసుకోవచ్చు అని చెప్పేసి కనబడతా ఉంది మనకి. ముఖ్యంగా ప్రజలు ఆలోచించాలి. వీళ్ళు ప్రజాపాలన అని చెప్పేసి ఏదైతే ప్రజల్ని సెంటిమెంట్తోని ప్రజాప్రభుత్వం మీద తీసుకొస్తాము, మొత్తం అవినీతిని రూపుమాపుతాము, ప్రజాసేవే మా లక్ష్యం అని చెప్పేసి ఎవరైతే గెలిపి ఉందారో ప్రజాప్రతినిధులు కావచ్చు వీళ్ళందరూ దృష్టి పెట్టుకోవాలి. మేము మంత్రి పదవి ఉంటేనే మేము ప్రజలకు సేవ చేస్తాము, లేదంటే ఎమ్మెల్యే గెలిస్తేనే సేవ చేస్తామని అనుకునేటోళ్ళు. అట్లా ఈ నిన్న 3 మంత్రి పదవులు ఇచ్చిన తర్వాత ఎవరైతే ఆశించారో రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి గారు మొత్తం వాళ్ళ లీడర్లకు నేనే మంత్రి పదవి, నేనే హోమ్ మినిస్టర్ అని చెప్పేసి ఇట్లా నిన్న ఇట్లా గల్లాలు దించుకొని మేము రాజీనామా చేస్తామని చెప్పేసి గల్లాలు దించుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద. ఇవాళ నిరుద్యోగుల ర్యాలీ కూడా ఉన్నది. ఇటు నిరుద్యోగులు కావచ్చు, అటు ఉద్యోగులు కావచ్చు, అటు ఆర్టీసీ కార్మికులు కావచ్చు, వీళ్ళంతా మొత్తము అటు అప్పు కోసం పోతే అటు అప్పులు ఇవ్వలేకపోవడం దొంగలాగా చూస్తున్నా అని చెప్పేసి మొత్తం రేవంత్ రెడ్డి మెడకు చుట్టినట్టుగా కనబడుతుంది. ఇక్కడ మంత్రి పదవులు ఇచ్చినప్పుడేమో ముందుంటారు. రేవంత్ రెడ్డి వర్గం కూడా 2 వర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గము ఒకటి, రేవంత్ రెడ్డి వర్గము. ఇటు ఉత్తమును మన శ్రీధర్బాబు ఎవరైతే ఉన్నారో మంత్రి దుద్దిల శ్రీధర్బాబు, ఇటు 2 వర్గాలు, ఒకటి మంత్రి ఉత్తమ్ వర్గము, శ్రీధర్బాబు ఒక వర్గం అయితే రేవంత్ రెడ్డి వర్గం. 2 వర్గాలకు సంబంధించి పేర్లు ఏవైతే ఉన్నాయో హైకమాండ్కి పంపిస్తే వీళ్ళు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి పంపిస్తే ఉత్తమ్ వర్గమును శ్రీధర్ రెడ్డి వర్గం మాత్రమే సంబంధించి సెలెక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే వీళ్ళు ప్రపోజ్ చేశారో మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి. అటు కరీంనగర్ సంబంధించి మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కూడా ఆయనకు రావాల్సింది ఉండి, కానీ ఇటు ఉత్తమ్ శ్రీధర్బాబుకు సంబంధించి వర్గం ఏవైతే ఉన్నదో అడ్లూరి లక్ష్మణ్ గారికి మంత్రి పదవి దక్కింది. అంటే వీళ్ళు ఇప్పుడు ఎందుకంటే బుజ్జగింపుల పర్వం ఎందుకు కొనసాగుతుందంటే బుజ్జగించకపోతే ఇక కాంగ్రెస్ పార్టీ కూలిపోయే ప్రమాదం ఉంది, ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి హుటాహుటిన ఇటు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, పొన్న ప్రభాకర్ కావచ్చు రంగంలోకి దిగి అటు హైకమాండ్ నుంచి ఫోన్లు చేపిస్తే మీకు హామీ ఇస్తాం, మీరు ఇట్లా రాజీనామా చేయొద్దు అని చెప్పేసి రంగంలో దిగి వీళ్ళకు బుజ్జగించడం జరిగింది. మీరు ఏమైనా చిన్న పిల్లల బుజ్జగించడానికి? ఎందుకంటే బుజ్జగించకపోతే ఇప్పుడు ఇక రాజీనామా చేస్తామని చెప్పేసి బెదిరిస్తారు కదా. రాజీనామా చేస్తే ఇక ఏముంటుంది, అటు 4 ఇంకొక 2 వెళ్ళిపోతే కథం ప్రభుత్వం పడిపోతుంది. కథం హుటాహుటిన అటు రేవంత్ రెడ్డి గారు నా పని అయిపోయిందని చెప్పేసి మంత్రివర్గ విస్తరణ ఇప్పటివరకు అయిపోయింది చెప్పి ప్రస్తుతం అయితే బయటపడాలని చెప్పేసి అనుకున్నాడు. ఇటేమో మీనాక్షి నటరాజన్కి మెడ చుట్టుకొని రంగం మోదీకి వాళ్ళకు బుజ్జగిస్తూ ఉన్నది. నిజంగా మరి బుజ్జగిస్తే వీళ్ళు ఆగుతారా అనుకుంటే ఆగరు. మళ్ళీ ఇంకా 3 ఉన్నాయి కదా, మళ్ళీ అప్పుడు కూడా ఇప్పుడే సందు దొరికింది అన్నప్పుడు ఇక చూసుకొని టైము ఇప్పుడే మనం బెదిరిస్తేనే వాళ్ళకు గుర్తుంటాం, లేదంటే మళ్ళీ మర్చిపోతారని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మల్లారెడ్డి రంగారెడ్డి గారు కూడా నాకు హామీ ఇస్తేనే మీరు మంత్రి పదవి ఇస్తేనే దానికి సంబంధించి నేను ఉంటాను అన్నట్టుగా మాట్లాడిండు. అంటే వాళ్ళకు వినపించుకున్నాడు. హైకమాండ్ కావచ్చు, ఇటు రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కావచ్చు, ఇటు టీబీసీ ప్రెసిడెంట్ గారు కావచ్చు, వాళ్ళు హైకమాండ్కి ఈ మల్లారెడ్డి రంగారెడ్డి గారి గురించి చెప్పి పెట్టడం జరిగింది. నెక్స్ట్ టైం మంత్రివర్గ విస్తరణ ఉన్నప్పుడు మనం చూసుకుందామని చెప్పేసి. అట్లా నిన్న బుజ్జగింపుల పర్వం కాంగ్రెస్లో కొనసాగింది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇంటికి కూడా నిన్న సుదర్శన్ రెడ్డి గారు కూడా ఆశించారు, కానీ ఆయనకు కూడా నిరాశ మిగిలింది. సుదర్శన్ రెడ్డికి ఇంటికి కాంగ్రెస్ నేతలు రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులతో భేటీకి ఛాన్స్. ఇంకా నిరాశలో నేతలు, ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, నిజామాబాద్కు చెందిన సుదర్శన్ రెడ్డిలు తమకు తప్పకుండా మినిస్టర్ పదవి వస్తుందని ఆశించారు. ఈ విషయాన్ని తరచూ అనుచరులు కార్యకర్తలతో చెప్పుకున్నారు. చివరకు వారికి అధిష్టానం మొండి చేయి చూపడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో ఇవాళ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్లు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్ళి ఆయనతో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావుల ఇళ్లకు కూడా వెళ్ళి వారిని సముదాయించినట్లు తెలుస్తుంది కావచ్చు. వాళ్ళు స్విచ్ ఆఫ్ వేసుకొని కథం అందుబాటులో లేకుండా వేయరు. నిన్న ఒకటేసారి తెలుసుతోనే ముఖ్యమంత్రి మనకి మంత్రి పదవి రావట్లే అని చెప్పేసి తెలుసుతోనే కథం కార్యకర్తలు కావచ్చు, ఇటు పార్టీ వర్గానికి కావచ్చు, ఇటు స్టేట్ కమిటీకి కావచ్చు అందుబాటులో లేకుండా వెళ్ళిపోయారు. ఇదిలా ఉండగా తాజాగా
మంత్రివర్గ విస్తరణలో ముగ్గురికి అవకాశం ఇచ్చారు. బీసీల నుంచి వి శ్రీహరి, ముదిరాజ్, ఎస్సీల నుంచి వివేక్, మాలా, అడ్లూరి లక్ష్మణ్కు మాదిగలకు చోటు లభించింది. శాసనసభ ఉపసభాపతిగా రామచంద్ర నాయక్కు ఎంపిక చేయగా కాసేపటి క్రితమే ఈ ముగ్గురి చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎస్టీలకు సంబంధించి అటు ఆదివాసులకు సంబంధించి సీతక్క మంత్రిగా ఉంటే ఇటు ఎస్టీలకు సంబంధించి ఒక్కరు కూడా లేకపోవడం, ఎస్టీలు మొన్న ఈ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని తెలుసుడుతోనే అటు ఎస్టీలు 2 సార్లు మనకి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరు మాకు మంత్రి పదవి ఇవ్వకపోతే మా లంబాడీలకు మేము ముఖ్యమంత్రిగానే తీసేస్తాం, ముఖ్యమంత్రి పదవే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు. మీరు ముఖ్యమంత్రిగా దిగిపోండి, మేమే ముఖ్యమంత్రిగా ఉంటామని చెప్పేసి కరాఖండిగా వాళ్ళు చెప్పడం జరిగింది 2 సార్లు. అంటే వాళ్ళని సాధించడం కోసము నిన్న డిప్యూటీ స్పీకర్ పదవి ఒకటి నాయక్ గారికి ఇవ్వడం జరిగింది, రామచంద్ర నాయక్ గారికి ఇవ్వడం జరిగింది. ఏదైతే శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవి ఉండదో వాళ్ళని మొత్తానికి ఇవ్వకపోతే వాళ్ళు తిరగబడేటట్టు ఉన్నారని చెప్పేసి వాళ్ళు హెచ్చరించారు డైరెక్ట్. మాకు కనుక లంబాడీలకు కనుక మీరు మంత్రి పదవి ఇవ్వకపోతే మేము ముఖ్యమంత్రి గాంధీ భవన్లో వచ్చి కూర్చుంటాం, మీ ముఖ్యమంత్రి పదవి ఎంత, మాకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, మేమే 30 లక్షల మందికి పైగా మేమే ఎక్కువ మంది ఉన్నామని చెప్పేసి మీరు ముఖ్యమంత్రి పదవి దిగిపోండి, మాకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, మంత్రి పదవి కాదు, మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి పదవి అడుగుతాం అని చెప్పేసి వాళ్ళు 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాళ్ళని బుజ్జగించడం కోసం ఇదొకటి డిప్యూటీ స్పీకర్ పదవి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అటు మాదిక సామాజిక వర్గం కావచ్చు, ఇటు ఎస్టీ సామాజిక వర్గం దృష్టిలో పెట్టుకొని ఈ 2 ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం టీ కాంగ్రెస్ సంబంధించి మంత్రివర్గ విస్తరణ.